హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో రెడ్మీ నోట్ 15 ఈ ఫోన్ నిన్న లాంచ్ అయింది 6వ తారీఖున. నేను రియల్మీ 16 సిరీస్ గురించి వీడియో చేశా. ఈ రియల్మీ 16 సిరీస్, రెడ్మీ నోట్ 15 రెండు ఒకటే రోజు లాంచ్ అయ్యాయి. కమ్ చేయకుండా ఈ వీడియోని ఈ రోజు మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాను. ప్రైసింగ్ ఇది 23,000 రూపాయలు లాంచ్ చేశారు రెడ్మీ నోట్ 15. కానీ 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీయగా 19,999 అంటే 20,000 రూపాయలకి దొరుకుతుంది. 20,000లో కాంపిటీషన్ లో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో మార్కెట్ లో ఏమున్నాయంటే ఫస్ట్ మోటో 860 ఫ్యూజన్ ఒకటి కనబడుతుంది అందరికి, ఐక్యూ Z10 ఒకటి కనబడుతుంది. యాక్చువల్లీ 860 ఫ్యూజన్ కాకుండా మిగతా ఫోన్ అని ప్రైస్ పెరిగినాయి. బట్ వీళ్ళు రెడ్మీ నోట్ 15 తీసుకురావడం విత్ కార్డ్ ఆఫర్ 20,000లో తీసుకురావడం అనేది కొంచెం బెటర్ ఆప్షన్ కింద ఇప్పుడు కనబడుతుంది. ప్రాసెసర్ పరంగా, డిస్ప్లే పరంగా, బ్యాటరీ అన్ని డిపార్ట్మెంట్స్ లోను. డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. షార్ట్ అండ్ స్వీట్ అవగొట్టేస్తాను. ఫస్ట్ మనం ప్రైసింగ్ ఆల్రెడీ క్లియర్ గా చెప్పేసా. 20,000కి 8GB 128GB వస్తుంది విత్ కార్డ్ ఆఫ్. ఒకసారి బిల్ క్వాలిటీ చూద్దాం. సైడ్స్ మొత్తం ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్, దాంట్లో డౌట్ లేదు. బట్ రెయిన్ ఫోర్స్డ్ గ్లాస్ యూస్ చేసాం అన్నట్లు చెప్తున్నారు. ఫ్రంట్ కార్నింగ్ ఉల్ల గ్లాస్ లేకపోతే డ్రాగన్ టైల్ ఏం మెన్షన్ చేయట్లేదు. రెయిన్ ఫోర్స్డ్ పెద్దగా చెప్పకర్లా. బట్ సర్టిఫికేషన్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ తో వస్తుంది. బట్ వాటర్ రెసిస్టెన్స్ దగ్గర ల్యాక్ అవుతుంది. IP66 ప్లాస్ రెసిస్టెంట్ మాత్రమే వస్తుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ వీళ్ళు రెడ్మీ నోట్ 14 లో Dimensity 7000 సిరీస్ యూజ్ చేశారు, 7025 లాంటి ప్రాసెసర్. అది అసలు క్యాపబుల్ ఇన్న ప్రాసెసర్ కాదు ఆ బడ్జెట్ లో. బట్ ఈసారి ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్ 4nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. బట్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న 7S Gen 2 ఉంది చూసారా, దానికి కంప్లీట్ రైవల్. కొంచెం CPU, GPU అండ్ ఎఫిషియన్సీ, బ్యాటరీ ఎఫిషియన్సీ అన్నింట్లో కంప్లీట్ ప్యూర్ కాంపిటీషన్ ఇస్తుంది. ఎక్కడో కొంచెం స్లైట్ డిఫరెన్స్ రెండింటికి ఉండిద్ది. ఇది కొంచెం తక్కువ చేసింది కానీ పర్లేదు. 7S Gen 2, 6 Gen 3 రెండు ఒకటే లాంటి పర్ఫార్మెన్స్. అండ్ దెన్ ఈ మోటో 860 ఫ్యూజన్ కి కాంపిటీషన్ అంటే అఫ్ కోర్స్ ఇది Dimensity 7400 ప్రాసెసర్ తో వచ్చింది 860 ఫ్యూజన్. 7400 దీనికంటే ఒక 5 to 10% బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ ఆ 10% మేజర్ డిఫరెన్స్ ఏం చూపించదు. ఈ 20,000 తీసుకునే ఏ ఫోన్ అయినా కానీ మీకు గేమింగ్ చేయడానికి కావు. జస్ట్ మల్టీ టాస్కింగ్ అంటే మినిమల్ గా మనం యూస్ చేసుకునే యాప్స్ మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి, మల్టీ మీడియా పర్పస్ అండ్ డే టు డే యాక్టివిటీస్ జనరల్ పర్పస్ మాత్రమే యూస్ చేసుకుంటాం. సో ఆ పర్ఫార్మెన్స్ వరకు అయితే మీరు ఈ 6 Gen 3 ప్రాసెసర్ తీసుకోవచ్చు. బట్ ఓన్లీ కాన్ ఏంటి అంటే LPDDR4X ర్యామ్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. అదొక్కటి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు మీకు. బట్ ఈ 20 or 23,000 ఇది ఒకటి మనం డిసప్పాయింట్ చేసిద్ది. ఒకవేళ మీరు గేమింగ్ చేస్తాను అనుకుంటే కొంచెం లాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ గేమ్స్ కూడా మీకు మోస్ట్లీ 50 FPS వరకు సపోర్ట్ చేసిద్ది. ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయితే 60 FPS. అంతకు మించి మీకు పెద్దగా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకొక డిప్ కూడా ఉంది దీంట్లో, ఈ నెట్వర్కింగ్, వైఫై అండ్ బ్లూటూత్ వర్షన్స్ లో 9 5G బ్యాండ్స్ మాత్రమే వస్తున్నాయి. 11 5G బ్యాండ్స్ మినిమం ఇచ్చింటే బాగుండేది. బట్ 9 5G బ్యాండ్స్ వస్తుంది, ఓకే. అండ్ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.1 తో వస్తుంది. 10-15 వేలలో ఇచ్చే ఫోన్ లో కూడా ఇప్పుడు బ్లూటూత్ వర్షన్ 5.4 తీసుకొస్తున్నారు. అండ్ వైఫై వర్షన్ కూడా అంతే, వైఫై వర్షన్ 5 తో వస్తుంది. కొంచెం అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఇచ్చింటే బాగుండేది. కనెక్షన్స్ ఇంకా ఫాస్ట్ అయ్యాయి అండ్ స్ట్రాంగర్ వైఫై నెట్వర్క్స్ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండే వాళ్ళం. ఈ నెట్వర్క్స్ పరంగా కూడా కొంచెం డిప్ అన్నట్లు నాకు అనిపించింది. ఇంకా NFC ఎయిర్ బ్లాస్టర్ పరంగా అంటారు, NFC ఉండదు, ఎయిర్ బ్లాస్టర్ వరకు ఉంటుంది. రిమోట్ కంట్రోల్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి కుదరదు. వీళ్ళు కాబట్టి NFC మిస్ చేశారు, కానీ నేను మాత్రం మన ఛానల్ ఎటువంటి కంటెంట్ మీ నుంచి అస్సలు మిస్ అవనేమను. ఆన్ టైం మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే తెలుసు కదా, కొంచెం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి జెన్యూన్, ఆనెస్ట్, క్వాలిటీ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారంటీ. ఈ సంవత్సరం కొంచెం బిగ్ నెంబర్కి అచీవ్ అవుదాం. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే కంటే ముందు కెమెరాస్ గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ కనబడుతుంది. క్వాడ్ కెమెరా అంటే అనిపించింది, బట్ ఒకటి డమ్మే, రెండు మాత్రం మెయిన్ కెమెరా. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసిద్ది. బట్ దీని సెన్సర్ ఏంటి, ఆర్ఎల్స్ దీన్ని ఏ టెక్నాలజీతో ఆప్టిమైజ్ చేశారు, ఏ ఆప్టిమైజేషన్ యూజ్ చేశారు అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లా. జస్ట్ 108 మెగాపిక్సెల్ కెమెరా అని మాత్రమే చెప్తున్నారు. అండ్ పక్కన పోర్ట్రేట్ షాట్స్, ఇట్లాంటి టెలిఫోటో ఇట్లాంటివి ఏమి ఉండవు. మీరు ఒకవేళ 2x 3x లో క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే పోర్ట్రేట్ షాట్స్ జస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు. ఎనీవే కెమెరాస్ పరంగా అయితే రెగ్యులర్ షామీ ఫోన్స్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తుంది ఇది కూడా అంతే. మరి తోపుతరం లెవెల్ అయితే ఇదేం పర్ఫామ్ చేయలేదు. అంతేందుకు వీడియో రికార్డింగ్ చూసుకోండి. బ్యాక్ సైడ్ 4K 30 FPS ఇచ్చారు. ఫ్రంట్ కి అసలు 1080pనే, ఫ్రంట్ 4K సపోర్ట్ కూడా ఇవ్వాలి. అండ్ 4K 60 మీకు ఈ బడ్జెట్ లో వచ్చే మోటో ఫోన్స్ లో సపోర్ట్ చేస్తున్నాయి. బట్ వీళ్ళు అట్లీస్ట్ 4K కూడా ఇవ్వలేదు ఫ్రంట్ కెమెరాకి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 1080p 30 మాత్రమే రికార్డ్ చేయొచ్చు. ప్రైమరీ కెమెరాకైనా 4K 60 ఇచ్చిన బాగుండేది, బట్ 4K 30 మాత్రమే పరిమితం చేస్తారు. సో ఫోటోస్ ఆర్ వీడియోస్ పరంగా మీరు మాక్సిమం ఎక్కువ సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఈ బడ్జెట్ లో మీకు కెమెరాస్ కావాలనుకుంటే బెటర్ గో విత్ మోటో ఆర్ ఐక్యూ ఫోన్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే ఒకటి కొంచెం బెటర్ డిస్ప్లే అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే సైడ్ చాలా స్లిమ్ గా అనిపిస్తుంది, ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు. ఈ 20,000 లో మంచి ప్రీమియం లాగా మీకు అనిపించాలంటే ఈ ఫోన్ బిగ్గవచ్చు. ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తో వస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే, కంప్లీట్ కర్వ్, 3D కర్వ్డ్ డిస్ప్లే. ఇప్పుడు వచ్చే క్వాడ్ కర్వ్ లాగా లైట్ మినిమల్ కర్వ్స్ కాదు, కంప్లీట్ కర్వ్ వస్తుంది. యూవీ గ్లాస్ వేయొద్దు, ఫుల్ గ్లూ గ్లాస్ అని దొరుకుతాయి. యూవీ గ్లూ ఆర్ యూవీ లైట్ ఇవేం పెట్టకుండా జస్ట్ టెంపర్ గ్లాస్ వేసినట్టు వేస్తారు. ఫుల్ గ్లూ గ్లాస్ అని దొరికింది. ఒకళ్ళు కొనుక్కున్న వాళ్ళు అది వేయించుకోవడానికి ట్రై చేయండి. బ్రైట్నెస్, ఇనఫ్ బ్రైట్నెస్ 3300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ మెన్షన్ చేశారు. బట్ 1000 నిట్స్ హై బీమ్ నిట్స్ వస్తాయి. రెగ్యులర్ గా మనకు ఒక 600 నుంచి 900 నిట్స్ వరకు మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. ఎనీహౌ ఈ 20,000 లో డిస్ప్లే అయితే పర్లేదు, పని కానిచ్చొచ్చు. ఆ
కోర్స్ 1.5 రెజల్యూషన్ డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. ఇంకా స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసింది. ఆడియో పరంగా అయితే ప్రాబ్లం లేదు. నేను ఇంకా సింగిల్ స్పీకర్ తీసుకొచ్చి డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నా, బట్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చి బతికిచ్చారు. ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా చెప్తున్నాను, SD కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. హైబ్రిడ్ స్లాట్ కాకపోతే ఇచ్చిన మెమరీ మీకు సరిపోకపోతే మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అప్పుడు ఒక సిమ్ ని సాక్రిఫైస్ చేయాలి. సిమ్ 1 అండ్ మెమరీ కార్డ్ యూజ్ చేయాలి, లేదా 2 సిమ్లు యూజ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ తో కూడా వస్తుంది. ఫైనలీ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఇందులో 5520 mAh బ్యాటరీని ఇస్తున్నారు. 45 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. జనరల్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఒక రోజు బ్యాటరీ అయితే వచ్చింది. బట్ ఫాస్ట్ ఛార్జర్ మీరు మరీ 60-80 అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. 45 వాట్ ఛార్జర్ ఇస్తుంది. ఫైనలీ UI అప్డేట్ పాలసీ ఇది హైప్రోస్ తో వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15 2.0 జనరేషన్ తో వస్తుంది. 4+6 years అప్డేట్ పాలసీతో ఈ ఫోన్ అనౌన్స్ చేశారు. కాకపోతే 2026 లో ప్రతి ఫోన్ Android 16 తోనే లాంచ్ చేస్తారు. బట్ వీళ్ళు Android 15 ఇచ్చి 4+6 years అనేటప్పటికి ఒక సంవత్సరం అప్డేట్ ఒక నెలలో ఆగొట్టేస్తారు. ఎందుకంటే గట్టిగా ఒక నెల రోజుల లోపల Android 16 అప్డేట్ ఎలానో వస్తుంది. అదేదో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 ఇస్తే Android 20 వరకు అప్డేట్ చేసుకోవడం కుదిరింది కదా. సో ఇప్పుడు మీకు వీళ్ళు 4 years అప్డేట్స్ ఇచ్చినా 3 years కింద మన మేజర్ Android అప్డేట్స్ లెక్కేసుకోవడం కుదురుతుంది. ఓవరాల్ గా 20,000 రూపాయల్లో అంటే 23,000 లాంచ్ చేశారు. బట్ కార్డ్ ఆఫర్ తీయగా 20,000 రూపాయల్లో దీన్ని రికమెండ్ చేస్తామని అని అడిగితే ఈ ఫోన్ ప్రైస్ పెరగకపోవడానికి రీజన్ వీళ్ళు LPDDR4X UFS 2.2 పాతవి యూజ్ చేశారు. అందుకని ప్రైస్ వీళ్ళు హైక్ చేసి ఏం పెట్టలేదు. అందులోనూ వీళ్ళేం తక్కువేం పెట్టలేదు. 23 పెట్టి కార్డ్ ఆఫర్ తీయగా 20,000 రూపాయలకు వస్తుంది. సో మరి అంత తక్కువ ప్రైస్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం లాంచ్ అయ్యే ఫోన్స్ లో కొంచెం పర్లేదు, ఒక లుక్ చేయొచ్చు అనే టైప్ ఆఫ్ ఫోన్ ఇది. మినిమల్ యూసేజ్ జనరల్ యూసేజ్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, మినిమల్ యూసేజ్ జనరల్ యూసేజ్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మరి అంత తీసిపడేసే ఫోన్ ఏం కాదు. లుక్స్ పరంగా అండ్ డే టు డే యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. కానీ మీరు కొంచెం కెమెరాస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు అనుకున్నా, కొద్దిపాటి గేమింగ్ కూడా నేను మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని మీరు అనుకున్నా, ఈ ఫోన్ తీసుకోవద్దు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మర్చిపోయా, మీరు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సంవత్సరం ఒక బిగ్ నెంబర్ మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో మీరు కూడా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇలాంటి బెస్ట్ అండ్ జెన్యూన్ ఆనెస్ట్ అండ్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.